కలుగు చేస్తాడు. తెలియకుండానే కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని దర్శనాలు నీకు కలుగుతాయి. నీకు వెంటనే ఒక సహోదరి అనుకోండి, తన భర్తను గురించి, కుటుంబాన్ని గురించి కొన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. అదే ఒక బ్రదర్ అనుకోండి, తన భార్య బిడ్డల గురించి మొదట దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన అనబడేటటువంటిది శుద్ధి చేస్తున్నా, పవిత్రపరుస్తూ, పరిశీలన కలిగిస్తూ, ఏం చేయాలో తన భక్తి జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ప్రార్థన ద్వారా దేవుడు ఆలోచన కలుగు చేస్తాడు. ఉదాహరణకి మనం యోబు గ్రంథం అంతా చదివితే, నా వైపు చూడండి, యోబు గ్రంథం మొత్తం చదివితే, మీరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా మీరు ఆలకిస్తే మీరు ప్రసంగికులు అవుతారు. ఇది అనుభూతితో చెప్తున్నాను. నేను ఇట్లా ముందు కూర్చొని జ్యోతిలాగా మా గురువులు చెప్పే విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలకించేవాడు. భలే శ్రద్ధగా వినేవాడు, రాసుకునేవాడు, హృదయంలో భద్రపరుచుకునేవాడు. ఈ దినాన నేను ఈ రీతిగా వాక్యం చెప్పగలుగుతున్నానంటే, నేను బాగా వాక్యాన్ని విన్నవాడిని, అర్థం చేసుకున్నవాడిని, అనుసరించకుండా ఏదైనా తప్పిపోతే దేవుని దగ్గర పశ్చాత్తాపడినవాడు. వాక్యంలో ఈ విషయాన్ని నేను గైకొనలేదయ్యా, నన్ను క్షమించని. పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి అర్థమయ్యేది, ఈ పిల్లోడు బాగా వాక్యం విన్నాడు. వాళ్ళే అనేవాడు, నువ్వు బాగా విన్నావయ్యా. ఆ వాక్యం ద్వారానే వాక్య సందర్భాన్ని, విషయాన్ని నువ్వు ప్రస్తావించి ప్రార్థన చేస్తావు. అది ప్రార్థన నడిపింపు అనబడేటటువంటిది వాక్యపు లింకులో ఉంది. వ్యక్తిత్వంలో కూడా బాగా వాక్యం చదివే వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు. కొందరు ఏం చేస్తారు తెలుసా, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన ద్వారా ఎక్కడెక్కడ దేవుడు ఏ కార్యాలు చేశాడో అవన్నీ కూడా వాళ్ళు మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఒక చిన్న పని చేయండి రా, మీరు అక్కడ కుర్చీలు అటువైపు వేసి ఆ ఫ్యాన్ వేయండి, అప్పుడు అందరూ చేరువుగా ఉండొచ్చు. అక్కడకున్న కుర్చీలు అటువైపు వేసి ఆ ఫ్యాన్ వేయండి. ఎవరన్నా ఆంటీ వాళ్ళు అక్కడ వస్తే కింద కూర్చొని అక్కడ వెనక, అప్పుడు అందరు దగ్గరగా ఉండటం. వెళ్ళండి హెల్ప్ ఇంకొకళ్ళు, అప్పుడు నిండుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. అక్కడ ఈ గోడ పక్కన వాక్యం ఉంది, నీ ప్రవర్తన అంతటి ఎందు ఉంది, అక్కడ వేయండి, అక్కడ ఫ్యాన్ వేయండి. వరుస ఒక 4 ఉండగా ఇస్తుంది. ప్రభు మాట వినక ప్రార్థన చేయక, శోధింపబడిరి, చెదరిపోయిరి శిష్యులు. శోధింపబడిరి, చెదరిపోయిరి శిష్యులు. ప్రార్థన చేయుమా ప్రియ సంఘమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. ప్రార్థనే బలము విశ్వాసులకు, ప్రార్థనే వరము పరిశుద్ధులకు. ప్రార్థనే బలము విశ్వాసులకు, ప్రార్థనే వరము పరిశుద్ధులకు.
ప్రార్థన చేయుమా ప్రియ సంఘమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా బాగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్న విలువలు తెలుస్తాయి. వాక్యాన్ని విననోళ్ళకి, అర్థం చేసుకునే వారికి, అనుసరించిన వారికి ప్రార్థన విలువ అర్థం కాదు. అయితే కొన్ని ఉన్నాయి, మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను, వినండి. వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, వీళ్ళ ప్రార్థన చేస్తే సమస్యలు తీరుతాయి అని కొందరు వాళ్ళ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు పెట్టించుకుంటారు. అన్ని వారాలు ఇన్ని వారాలు అని ప్రార్థనలు. బాగా మీరు అర్థం చేసుకో. విశ్వాసాన్ని బట్టి ఒకవేళ సమస్యలు తీరొచ్చేమో కానీ నీ వ్యక్తిత్వంలో ప్రార్థన తృష్ణ లేకపోతే, దాని గురించి శ్రద్ధ లేకపోతే, నేను కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన పరుని కావాలి, ప్రార్థన యోధురాలను కావాలి అనేటువంటి ఒక మనసు నీకు లేకపోతే స్వతహాగా నువ్వు హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయలేవు. ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా తన జీవితంలో ప్రార్థనా శక్తి, ప్రార్థన బలాన్ని కలిగి ఉండాలి అనేటటువంటిది కావాలి. ఇది మనం ఏదో స్వతహాగా మనం ప్రార్థన చేస్తే ఇదైతే అనుకుంటాం కాదు, కానీ మనం స్వతహాగా ఆలోచించింది కాదు. ఇది దేవుడే తన మాదిరి చూపించాడు. దేవుడే పాత నిబంధనలో మనం చూస్తే దావీదు, దానియేలు, ఏలియా, ఎలీషాలు, మోషే, వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి ప్రార్థన వీరులు అవ్వటానికి, ప్రార్థన యోధులు అవ్వటానికి, ప్రార్థన శక్తిగా అవటానికి, శాసించటానికి, ఆజ్ఞాపించటానికి, ఆజ్ఞలను జారీ చేయటానికి ప్రార్థనే కారణం. దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. ట్రైనింగ్ అన్నమాట, ప్రేయర్ ట్రైనింగ్. అది వచ్చేసి పైకి వెళ్ళిపోయాడు మోషే. 40 పగళ్ళు రాత్రులు దేవునితో మాట్లాడుతున్నాడు. అదే ప్రార్థన. అర్థమవుతుందా? పగళ్ళు రాత్రులు దేవుడితో మాట్లాడేస్తున్నాడండి. మామూలుగా ఉందా అక్కడ సంగతి? ఎలాగుంది? చాలా ఉన్నతంగా ఉంది పరిస్థితి. దేవుని చూస్తున్నాడు, ఆయన ప్రభావాన్ని చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మరి ఎలాంటి కృపను పొందుకున్నాడు ఆయన? ఇప్పుడు వరకు అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఐగుప్తులో తెగుళ్ళు రప్పించటం ఒక వ్యక్తి, దేవుని దగ్గర అధికారం పొందుకొని ఇప్పుడు 40 పగలు రాత్రులు సీనాయి కొండ మీద దేవునితో మోషే మాట్లాడగా, తను ఈ 6 లక్షల కాల్బలం, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ, కొన్ని లక్షల మంది నడవడానికి దీపము మార్గమైన 10 ఆజ్ఞలు దేవుడు మోషే చేతికిచ్చాడు. హల్లెలూయా. చూడండి ఎలా ఉందో. అధికారం వేరు, వరాలు వేరు, ఆధిపత్యం వేరు, నడిపించడం వేరు. ఎన్ని వరాలున్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. అది దేవునితో నడవకపోతే, అంటే దైవాజ్ఞలను వినకపోతే, అనుసరించకపోతే నిత్య జీవానికి వారసులు కాలేరు. అది ఎలాగూ నడవాలో నేర్పించేదే, చూపించేదే ఆ వాక్యాన్ని ప్రార్థన. అర్థమవుతుందా? మరి ఎన్ని పర్యాయాలు మోషే గారిని మనం మాదిరిగా తీసుకుందాం. ఆయన మిద్యోను అరణ్యానికి వెళ్ళి
ఆ కొండ మీద ఏ కొండలో ఏ పొదలో దేవుడి వెలుగు ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడు కదా, ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఇప్పుడు దేవుడు సెలవివ్వగా 40 పగళ్ళు రాత్రులు ఆ ప్రయాసమేమో దేవుని ప్రత్యక్షత కదలా. నిర్గమ 3లో దేవుని ప్రత్యక్షత, ఈ కొండ మీద ఆ కొండ మీద దైవ ప్రత్యక్షత, ఈ కొండ మీద మానవాళి అంతా వాగ్దాన దేశానికి నడవటానికి 10 ఆజ్ఞలు. ఇది ఈ 2 పర్యాయాలు ప్రార్థన ద్వారా ఆధిక్యతను పొందుకున్నాడు మోషే. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, మనలో చాలామంది పొద్దున తెల్లారింది 7ంటికో 7:30కు లెగుస్తారు. రాత్రి అంతా కాపాడేవయ్యా, ఈరోజు అంతా కాపాడు, ఆమె అయిపోయింది. ఇది తుడిచేసుకునే ప్రార్థనలు అన్నమాట. ఈ సెంటిమెంట్ ప్రార్థనలు, ప్రార్థన చేసుకుపోతే ఏమైద్దు అని. సెంటిమెంట్ ప్రార్థనలు సెంటిమెంట్గానే ఉంటాయి. అవి నిత్య జీవానికి మనల్ని వారసులకు చేయవు, నిత్యత్వాన్ని మనం పొందుకునేటట్టు చేయవు, దైవ శక్తిని మన కలుగు చేయవై. అదొక ఆచార ప్రార్థన అలాగుంటుంది. ఒక టైం ఏర్పాటు చేసుకోవాలి. మోషేకి దేవుడు ఒక టైం ఏర్పాటు చేశాడు. నువ్వు వచ్చేసే 40 పగళ్ళు రాత్రులు ఇక్కడ ఉండాలన్నాడు. ఇంకంతే, అది దేవుడిని సెలవు. అలాగే మనకు మందిరాల్లో కూడా హోల్ నైట్ ప్రేయర్ అన్నారనుకోండి, దేవుని సెలవు. ఉపవాస ప్రార్థన అన్నారనుకోండి, శనివారం దేవుని సెలవు. అది దేవుడు తన సేవకులకు సేవకురాళ్లకు ప్రేరణ బట్టి వాళ్ళు ఆజ్ఞాపిస్తారు, సెలవిస్తారు, తెలియజేస్తారు. 21 దిన ప్రార్థనలు అన్నారు. అంత అద్భుతంగా జరిగినాయండి. దేవుడు ఎంతమందితో మాట్లాడాడు ప్రవక్తల ద్వారా, ఎన్ని విషయాలు దేవుడు హెచ్చరించాడు కదా. చాలా ఉన్నతంగా ఉంది కదా. సీనాయి కొండ మీద ఉన్నట్లుగానే ఉంది 21 దినాలు. ఇవన్నీ మనం గమనించాలి నాన్న. మనుషులు ఏదైతే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందో, ఏదైతే దేవునితో మాట్లాడటానికి అనుకూలత అవకాశం ఉంటుందో దాన్నే జారు విడుచుకున్నారు. ఆదివారం భోజనాలప్పుడు 800 మంది ఉన్నారు. ఈ రాత్రి ప్రార్థనకు ఎంతమంది ఉన్నారు? ఇదే పరిశ్రమ. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఎలాగుందంటే, ఏదైతే వాక్యంలో ఉందో దానికి రివర్స్గా ఉంది. అక్కడేం పౌలయ్యేమో పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదుగా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళేంటంటే భోజనం పానం అనేది ఎక్కడుందో అక్కడే పరిగెడుతున్నారు. ఎప్పుడు రాని వాళ్ళు కూడా కనపడతారు. దానికి చాలా సమయం ఇస్తున్నారు. అది కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎప్పుడు దొరుకుతుంది? ప్రార్థనలో ఉన్నప్పుడు కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, నువ్వు పరవశుడు అయిపోతావు. అయ్యా హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా కర్తవి ప్రభువాని ఈ స్వరము పరలోకానికి వెళ్ళి వినపడుతుంది దేవునికి. ఈ ఆత్మ పరబంధు దూతలతో లీనమైపోతాం. ఎంతమంది భక్తులు, యోహాను గారు లాంటి వాళ్ళు, పౌలయ్య లాంటి వాళ్ళు, స్టెఫన్ లాంటి వాళ్ళు ఆత్మవశం అయిపోయారు. ఆ సమయాల్లో ప్రతి భక్తుడు భక్తురాలు పరవశులు అవ్వాలి, ఆత్మవశం అయిపోవాలి. ఏది మన వశమవుతుందో శాశ్వతమో ఆ పరదేశ వశం అలాగైపోవాలి. ఇక్కడ మనం జీవిస్తున్న అక్కడ అనుభూతిని, ఆత్మీయతను, అభిషేకాన్ని మనం పొందుకోవాలి. అది ప్రార్థన వల్లనే జరుగుతుంది. ఎంతమంది భక్తులు అలాగే ఏకాంత ప్రార్థన చేసుకుంటూ ఆత్మవశం అయిపోతారు. ఆ వశంలో శరీరం అంతా కదులుతుంది. కొందరు భాషలతో ప్రార్థన చేస్తారు.
ఆత్మతో ప్రార్థన చేస్తారు, అలాగూ లీనమైపోతారు. భక్తిలో ఉన్నతమైన స్థానం ఇది. అంతగా మనం ఎదగలేకపోతున్నాం. ఈ కాడికి ఆచార భక్తి, అన్యభక్తి, అనుకూల భక్తి కదా, సుఖభక్తి, తమకిష్టమైన భక్తిని వాళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు. అంటే అర్థం ఏంటంటే మనకి ఆలోచన ప్రకారం మన శరీరం ఎలాగ నడిపిస్తుందో అలా. దైవ చిత్తం కాదు. ప్రార్థనలో కూడా దైవ చిత్తం కావాలి. మన వ్యక్తిగత ప్రార్థన దగ్గర నుంచి ఇక చిన్నగా కుటుంబాన్ని కదిలించుకోవాలి. యోబు అలా చేశాడు. అయితే ఏంటంటే మనం యోబు గ్రంథం అంతా చదివితే బ్యాడ్ లెక్క ఏంటంటే వాళ్ళ ఆవిడ ప్రార్థన చేసినట్టేం కనపడలా. కాకపోతే అంతా అయిపోయిన తర్వాత ఎందుకు నాయన ఈ శోభ, దేవుడిని తిట్టి చావరాదు. చూడండి ఎంత స్వార్థపూర్వరాలో. ఏమైనా కష్టంలో, వ్యాధిలో, బాధలో ఉన్నప్పుడు భర్తను ఓరడించాలి కదా, సహకారం ఉండాలి, పరిచర్య చేయాలి, ధైర్యపరచాలి. ఇవేమో చావమాట. ఇట్టుంది భక్తి. ఇప్పుడు ఆమెమో డైరెక్ట్గానే చావమంది, ఇప్పుడు ఇండైరెక్ట్గా ఉన్నారు ఈ భక్తులు. భక్తి విధానంలో ఏకీపించడంలో ప్రార్థన పొందుకోకపోతే, ఆ శక్తిని పొందుకోకపోతే అందరికి ఇదే వచ్చింది. భర్తకి ఇదే వస్తుంది, భార్యకి ఇదే వచ్చింది, పిల్లలు కూడా వస్తుంది. ఆ ఆత్మీయతలో మనం అలాగూ లీనమైతే, అందులో స్పందించబడితే ప్రార్థన వచ్చింది. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల చెప్పండి, అది అప్పుడు ప్రార్థన చేస్తాం. వాస్తవంగా ఏం చేయాలి? యోబమ్మ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అందరు పిల్లలు కూడా చచ్చిపోయారు, అందరు చచ్చిపోయారు. ఏం చేస్తుంది? అయ్యా నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరం. అయ్యా దేవుడా, యెహోవా దేవా, నా భర్తను బాగు చేయని ప్రార్థన. నేర్చుకొని చస్తేనేగా తింటానికి తెగదింది. వెండి బంగారాలు, పట్టు చీరలు కట్టుకుంది, సౌఖ్యంగా లగ్జరీ అనుభవించు. చాలామంది అంతే, భర్తలు అంతే. భార్య బాగా ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఆస్వాదిస్తే హ్యాపీగా ఉంటారు. తర్వాత అదే భార్య పాపం వ్యాధితో బాధతో ఉంటే ప్రార్థన చేయాలి. కొందరు భార్యలు కూడా అలాగే ఉంటారండి. ఇవన్నీ కొద్దిగా మనం ఆలోచించి భక్తి విధానంలోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థనలో లోతులోకి వెళ్ళిపోవాలి. యోబు ఇంట్లో ఆమె నేర్చుకోవాలి ఆ ప్రార్థన. పిల్లలు చనిపోయారుగా, వాళ్ళ సంగతి మనకు అంత అర్థం కాదు. కానీ యోబమ్మ మాత్రం తిట్టడంలో ఫస్ట్ ఉంది. మళ్ళీ దేవుడి సొమ్ము బాగానే ఉంది. మన భక్తులు కూడా అలాగే ఉన్నారు. అయితే గొప్ప విషయం ఏంటంటే, మనం కొర్నేలు, ఇంకా అవన్నీ మీకు అధ్యాయాలు తెలుసు కాబట్టి నేను చెప్పను. కొర్నేలు విషయంలో నేర్చుకున్నారు. ఆయన సంపాదన, ఆయన కష్టార్జితం, ఆయన పేరు ప్రఖ్యాతులను బట్టి వాళ్ళు హ్యాపీ అవ్వడం కదా, ఆనందించడం, తిని తృప్తి పొందటం మాత్రమే కాకుండా ఆయన కొర్నేలు గారి యొక్క భయం, దేవుని ఎడల భయము, భక్తి, ప్రార్థన, ధర్మకార్యాలు ఇవన్నీ నేర్చుకున్నారు. అది ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు, భార్య పిల్లలు. కనుకనే అక్కడ ఒక్కడ ప్రార్థన కాదు, మీరు అర్థం చేసుకోండి, కొద్దిగా చదువుకోండి మళ్ళీ బైబిల్. యోబు గారి యొక్క కొర్నేలు గారి యొక్క ఒకని ప్రార్థన మాత్రమే కాదు. అక్కడేమంటారు? ఇంటి వారందరితో కూడా ఒక్క వచ్చిన చదవాలి. చదువు జ్యోతి, చదువు, ముందుండాక చదువు. 10వ అధ్యాయం. అక్కడ అది తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అది చూసారా, ఎల్లప్పుడూ తను మాత్రమే కాదు, ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడుగా. ఇంటి వారందరితో కలిసి ప్రార్థన. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మన విశ్వాసులై ఉన్నా
అందరు కలిసి ప్రార్థన చేయరు. భక్తులైనా ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ఇంకా భయంకరమైంది ఏంటంటే ఆమె ఒక మందిరం, ఆయన ఒక మందిరం. చూడండి ఎలాగ ఉంది. అసలు ఎక్కడే సమాధానం లేదు. ఆయన బాప్తీసం పొందాడు, ఆమె బాప్తీసం పొందింది. ఇద్దరికీ సమాధానం లేదు. ఎలా కార్యాలు జరుగుతాయి, ఎలాగ అద్భుతాలు జరుగుతాయి? ఇక్కడ వినండి నాన్న, ఇక్కడ రెండు రకాల ప్రార్థనలు కనపడుతున్నాయి యోబు గారి ఇంట్లో. ఒకటి తన వ్యక్తిగత ప్రార్థన, రెండు చెప్పాలి మీరే, రెండు కుటుంబ ప్రార్థన. అర్థమైందా? ఒకటి చెప్పండి, రెండు నేను అట్లా పొంతుల్లాగా అంటాను, నాకు అలవాటు. చెప్పండి సమాధానం. ఇప్పుడు చెప్పకపోతే నేనేమనుకుంటానంటే వీళ్ళు ఇంట్లో వాక్యం ఏదో కూర్చున్నారు అనుకుంటా. ఎందుకు నా ప్రయాసం అంత వ్యర్థం? నేనేమో ఇక్కడ ఆరోగ్యంతో శక్తివంతులుగా లేదు. వయసు పెరిగి బలహీనతలోనే ఉన్నాం. అయినా బాధ్యత అనేది ఒకటి ఉంది కనుక వచ్చి అక్కడ కూర్చున్నాం. మమ్మల్ని కూడా గమనించండి. మమ్మల్ని ఇసుకించడం, బాధ పెట్టడం, రివర్స్ అవ్వడం, ఆలకించకుండా నేనే భక్తులే భక్తురాలని ఫీలింగ్ ఇవ్వడం, ఇలాంటి ముష్టి పనులు చేయకండి. ఉన్నతమైన అభిషేక తీవ్రతను పోగొట్టుకుంటారు. ఇది ఈ వయసు ఏంటో తెలుసా? అభిషేకాన్ని మీ మీదకు పంపించే వయసు. మీరు నమ్మితే నమ్మడం, నమ్మకపోతే ఐ డోంట్ కేర్. ఇస్సాకు ఎందుకు తీసుకొచ్చి అక్కడ పిలువాడు, ఎక్కడున్నాడు, వాడికి దీవిస్తానంది. పెద్దోడు అయిపోయాడు ఆయన. ఈ వయసులో ఉన్నతమైన అభిషేకం ఉంది నిలిచి. విధేయులైన వారు సొంతమైద్ది. ఆడేందులు అనుకున్నవాడు బ్రతుకులు అట్టగా అవుతాయి. ఇది వాస్తవం నేను చెప్పేది. ప్రవచనం అనుకోండి, రాసుకోండి. ఈ టైంలో ఎవరు నా దగ్గర సరిగా ఉండి ఒకవేళ కోపంతో నేను అరిసిన, పాస్టమ్ గారు అరిసిన, మా గద్దింపులు కీర్తనలో ఉంది, మా దెబ్బలు మా గద్దింపులు మీ ఆశీర్వాదాల కొరకే కానీ మీ శాపాల కొరకు కాదు. అది గ్రహించి మీరు విధేయులైతే అభిషేకం మీ మీదకు వస్తుంది. ఏదో వచ్చాడంటలే ఎందుకని వెళ్దాం కూర్చున్నామంటే కూర్చున్నట్టే ఉంటుంది, పైకి లేవరేక. ఇక్కడ చాలా చాలా పరీక్షలు చేశారు కొర్నేలు గారు, భార్య పిల్లలు. నా యజమానుడు ఎంత నిజాయితీ పరుడు, ఎంత ప్రార్థనా పరుడు. నేను ఆయన ఫాలో అవ్వాలి. అమ్మగారు, మా డాడీ చాలా భక్తి గల, మా డాడీ ప్రార్థనా పరుడు, డాడీ మాట వినాలి. ఫాలో అయ్యారు. తన వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థనకు మార్చేసి, అది కదిలిస్తే ప్రార్థన ఇళ్లల్లో కదిలిస్తే ఆ స్తోత్రాలు, వాక్యం, వాగ్దానాలు పలుకుతున్నారు. ఇట్లాగుంటుంది. ఒక వ్యక్తి ప్రార్థన సరైనది అయితే కదా, ఎట్లా లోకంలో ఒకడు కరోనా వస్తే అందరికి వచ్చినట్టు అది పోవటానికి లేదు. ఈ ప్రార్థన అభిషేకం వస్తే అందరికి ఇంట్లో అందరు కూడా నిత్య జీవత్వాన్ని, ఉన్నతమైన అభిషేకాన్ని, శక్తిని, ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటారు. అది కాబట్టి యవన బిడ్డలు కూడా నటన నేర్చుకోకూడదు నాన్న, వాస్తవంగా బ్రతకాలి. వాస్తవంగా బ్రతకాలి. బాగా ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అలా తోడ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? కుటుంబమే దీవించబడుతుంది. అర్జుడు అట్ట ప్రార్థన చేస్తున్నాడు, నేను చేయలేకపోతున్నానని పేరెంట్సే సిగ్గుపడా, నేను కూడా చేస్తాలే. ఇక వాళ్ళ ఇద్దరు అనుకుంటారు, పేరెంట్స్ ఇద్దరు, మమ్మీ డాడీ. అర్జుడు ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు, అమ్మాయి చూడు ఎట్ట చేస్తుందో. ఏదో మనం బరీగా తిని అన్నీ చూసుకుంటూ పడుకున్నాం లే అని. ఎలా ఉండాలంటే తెల్లారగట్ట వేకువలో లేస్తే ఆ మూలలో ఒకళ్ళు, ఈ మూలలో ఒకళ్ళు, ఇంట్లో అటు ఒకళ్ళు, ఆ మంచం దగ్గర ఒకళ్ళు, ఈ కుర్చీ దగ్గర ఒకళ్ళు మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన అవసరం. అది ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన
వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా పరమ దేవుడా పని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి పరమ దేవుడా పని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినేటి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయి నన్ను వినండి, మీకు అర్థమయ్యేటే అన్నీ చెప్తాను. ప్రార్థన విలువలు మీకు ఏదో కల్పించుకొని క్యాకులేట్ చెప్పను. మరి ఇక్కడ సీనియర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన హోల్ నైట్ అని ఆరంభించారు. కానీ మేము రక్షణ పొందుకున్న ఆరంభంలో సంపూర్ణ రాత్రి గింపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏమి లేవు. బుధవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన, శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఎక్కడన్నా ఒక కుటుంబ ప్రార్థన పెట్టయితే భోజనాల సంగతి ఏమో కానీ వీళ్ళు వరుసకు ప్రార్థన చేసేలేక 11-12 అయ్యేది. ఇప్పుడైతే మాకు భయం వేస్తుంది. ఎవరు కూటానికి పిలిచినా ఆదివారం సాయంత్రం అక్కడ వాళ్ళు పెట్టారు కదా మన సహోదరు, వాడు ఎక్కడ వాక్యం చెప్పనిస్తున్నారు నన్ను. అప్పుడే పొలావు వేసా మూత తీసి గంటలు తీసి టపా టపా కొడుతున్నాను అంటే ఆపేయరా అని అర్థం. నేను అందుకే కొన్ని నైస్గా తప్పించుకుంటా. అలాంటి ఆచార సంబంధమైనటువంటి వాళ్ళ మధ్యకి వెళ్ళటానికి నాకు ఇష్టం ఉండదు. ముత్యాలు మనం జల్లేది. మా ఆశ ఏంటంటే కొద్దిసేపైనా సువార్త చెప్పచ్చు, ఎవరైనా దొరుకుతారు మా ఆశ. వాళ్ళు ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడతారు తిందామని. ఏం చెబుతాం చెప్పండి. ఇప్పుడు అట్లున్నాయి, అప్పుడు అట్లేదు. ఆ ఇంటోళ్ళు కూడా భోజనాలు ఆరిపోతాయండి కానీ అనేవాళ్ళు కాదు. 11-12 అయితే బుధవారం ప్రార్థన రాత్రి అయిపోయేది, సాయంత్రాలు అప్పుడు ఉండేవి. శనివారం ప్రార్థన తెల్లారిపోయేది. ఓల్ నైట్ ఎప్పుడు ఓల్ నైటే. ఇప్పుడు ప్రేరేపించబడితే అక్కడ పోయి కూర్చునేవాళ్ళు తాటాకు బందర్లో ఇద్దరు ఇంకిద్దరు కలిసేవాళ్ళు. ఇంకా వాళ్ళు తెల్లారి నాకు చేస్తానే ఉన్నారు. ఈ రోజున మనం అందరం ఎంత ఉన్నతమైన చర్చిలో మనం ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళకి అన్నిటి ప్రార్థన. చెప్పండి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి, ఎన్ని గంటలు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు భక్తులందరికీ సంఘ పెద్దలకి మీరు కావాలి మంచోళ్ళు, పెత్తనాలు కావాలి, ఆధిక్యతలు కావాలి, ప్రసంగాలు కావాలి. ఇది బడాయి భక్తి. కనపడరు కష్టంలో, కన్నీరులో, ఉపవాసాల్లో, మోకాళ్ళ అనుభవాల్లో, దేవుని దగ్గర చేతులు ఎత్తే దగ్గర ఎక్కడ కనపడుతున్నారు వీళ్ళు చెప్పండి. ఎలాగ అనిపిస్తున్నారు? నాకేమనిపించిందంటే ఒక్కోసారి నానా ఆ రోజున యెహోవా దేవుడు సౌలుని రాజుగా అభిషేకించినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. నేనెందుకు అందరు కదలే కొందరు తెలియకుండా ఆవేశంతో వీళ్ళ కాస్త నిక్షేపం చేశానని చాలా దుఃఖపడతా ఉంటాను. నేను చాలా తప్పు చేశాను చంపలేసుకుంటా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కనపడరు. ఒక్కోసారి ఆదివారాలే మిస్ అయిపోతారు, ఒక్కోసారి రొట్టె కార్యక్రమం మిస్ అయిపోతారు. చూడండి నేను చెప్పాను, ఒకసారి చందాలు పెట్టేవాళ్ళు లేరు, రొట్టి అది అందించేవాళ్ళు లేరు, ప్లేట్. ఎంత బాధాకరంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు
ప్లేట్ చేతికి. ఎంత అన్యాయం చూడండి పరిస్థితులు. అట్లా అయిపోయింది. కారణం ఏంటంటే ప్రార్థన బ్రతుకుంటే ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడేది లేదు కదా, లేదుగా. అప్పటికి ఈ టీం బెన్నీ సుజీవను ఏదో ఒక రకంగా వస్తారులే బ్రదర్స్ అని ఆ ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. ఎవరు వస్తున్నారు? ఎవరో ఏళ్ళ మీద లెక్క పెట్టుకో. అల్లాచార్య గారు, పవను, శ్రీకాంత్, ఇంకా ప్రసాద్కి వీళ్ళే, ఎప్పుడు చూసినా వీళ్ళే కనపడతారు. అంటే అర్థం ఏంటంటే దావీదు గారు అన్నట్లుగా యెహోవా ఉత్తముడని, అది రుచి లేదు. దేవునిలో ఉత్తమత్వం అంటే ఆయన మహిమ, ప్రభావాలు, ఘనత, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన అది దానికి రావడం. ఈ మధ్య మా దేవదాసు వస్తున్నాడు అంటున్నాడు, నువ్వు వెళ్ళిరా కూర్చోరా శుక్రవారం వెళ్ళి ప్రార్థన వల్ల బెన్ని నేను కూడా వస్తాను, బెన్నికి వచ్చే కూర్చుంటా ప్రార్థన. ఇది రావాలి, స్వతహాగా మనసులో నుండి రావాలి. ఇది నిజమైన ప్రార్థన నడిపింపును ఆ వ్యక్తిలో భక్తునిగా చేసి కలుగు చేస్తాం. అంతరంగంలోంచి రావాలి. నేను కూడా వెళ్ళాలి. అది ఎవరికి అందరికి రాదు. దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమను ఎరిగిన వాళ్ళకి మాత్రమే కలుగుతుంది. అప్పుడు హోల్ నైట్ లేవండి, ఎప్పుడు హోల్ నైటే. ఇప్పుడు హోల్ నైట్ పెద్ద గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. మరి ఎవరు ఆరంభించాడు కానీ మహనీయుడు అయిపోయాడు. అయితే ఒకట్లేండి, ప్రార్థన చేయటం వల్ల నష్టమేం కలగదు, లాభమే, ఆశీర్వాదం, ఆదరణే కలుగుతుంది. కానీ దాన్ని ఏం చేశారంటే ఒక తిరణాల్లాగా మలిచారు. అక్కడ హోల్ నైట్ బాగుంటుంది, 2వ తారీఖు ఇక్కడ బాగుంటుంది. ఒక ఉరుసు, ఒక తిరణాలు, ఒక ఉత్సవంలాగా చేసి పడేసారు. అంటే ఇంకా వేరే మందిరాల్లో హోల్ నైట్లు బాగా అర్థం అంటే అక్కడ దేవుడు ఉండడా? అందుకే ఇలాంటి ఎర్రోళ్ళు, అహంకారులు ఉంటారని దేవుడు ఎక్కడైతే 2 3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటా అన్నాడు. అది అక్కడ వాళ్ళు ఎవరు 2వ తారీఖు పెడితే చాలామంది వస్తారంటే వస్తారు. జనాలు రాకుండా ఏం పోతారు? ఎందుకు వస్తారంటే నేను కూడా హోల్ నైట్కి వెళ్ళాను అక్క అన్న అనిపించుకుంటా. ఒక దగ్గరికి వెళ్తా కావుంటుంది, ఫలానా ఆదివారం ఆయన వస్తాడంట, ఆయన నాకు చెబుతున్నా, చెప్పండి ఎట్లా ఉంటుందో, ఎంత మండిద్ది. అంటే నా ఆత్మీయత వాళ్ళకి తెలీదు, నేను ఎవరినో దేవుని పిలుపు ఎట్లా ఉండదో. ఒకసారి నేను పౌలు గారిలాగా రోషంగా మాట్లాడతా. నేను ఏమంటాను తెలుసా? రండి మీ వాళ్ళని మొత్తం తెచ్చుకోండి, నేను ఆడవాళ్ళని పంపిస్తాను, నా పిల్లల్ని, చిన్నపిల్లల్ని పంపిస్తా, మాట్లాడండి ఆడతాను. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే ధైర్యంగా, ఇది కన్నీరు వాక్యం లేని సంఘం కాదు. వాక్యం లేని సంఘం కాదు, వాక్యం ఎదిగిన సంఘం, నియమం కలిగిన సంఘం. ఫోన్ లైట్లని ఆయన పేర్లు ఈయన పేరు చెప్పుకునే కట్టిన సంఘం కాదు ఇది. స్వయంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. నేను ఆడవాళ్ళని వదులుతానండి, ఇట్లా నా కుమార్తెల్ని నిలబడమనండి, ఏం చెప్తారు వాళ్ళతో? అలాంటి లోతైన విధానాలు ఉన్నటువంటి సంఘం ఇది. వాక్యంతో, కన్నీటితో, ప్రార్థన ప్రభావంతో, అభిషేకంతో నిర్మాణం చేయబడి, ఇది అపోస్తుల బోధ. నా దగ్గర వెర్రి మాటలు మాట్లాడకూడదు, నాకు చాలా కోపం వస్తుంది. అది ఎరగనోడికి కదా, వాక్యంలో బ్రతకనోళ్ళకి, తెలియని వాళ్ళకి, వాళ్ళ దగ్గర మాట్లాడాలి. నా దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, వాడు నన్ను పోగొట్టుకున్నట్టే. నేను ఇదంటే ఒకేనయ్యా అని విధేయత చూపించాలి. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు ప్రవచించే ప్రవక్తలైనా, పెద్ద సంగీత విద్వాంసులైనా లోబడినప్పుడే వారు దీవించబడతారు. లేకపోతే నా అభిషేకాన్ని పోగొట్టుకుంటాను. ఇప్పుడు వాస్తవాన్ని ఇంత చెప్పిస్తున్నాడు దేవుడు. ఇక్కడ తెలియట్లా, ఆయన ఏముందిలే, రమ్మంటే వస్తాడు, పోమంటే పోతాడు, ఆఫ్టర్లు ఎంతలే అనుకో. ఆఫ్టర్లు కాదు, నీ బ్రతికే ఆఫ్టర్లు అయిపోద్ది. ఎవరినైనా తక్కువ అంచనా వేయొచ్చా కానీ అభిషిక్తుల జోలికి వెళ్ళకూడదు. చాలామందికి తెలీదు. దేవుడు అంటాడు వాళ్ళు ముట్టకూడదని. మాతో దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళతో వ్యర్థమైనటువంటి రీతిగా ఆలోచించుకోండి, మీరు వ్యర్థులైపోతారు.
ఉన్నతమైనటువంటిది ఈ సహవాసం, ఈ విధానం. ఎప్పుడు ఒక్కడ నేను చిన్నపిల్లలు ఇక్కడ నిలబెడతాను, నీకు వాక్యం చెప్తారు, ఎలా ఉంటుంది, ఎంత వండర్ఫుల్గా ఉంటుందో చెప్పండి. ఏంది అట్ట చెప్పింది ఆ అక్క, ఈ ఆంటీ ఎట్ట చెప్పింది అని అనగలరా మీరు? అట్ట చెప్పాడేంటి, ఈయన ఎట్ట చెప్పాడేంటి అనగలరా? అట్ట తెచ్చుకోరు నా బిడ్డలు. వాళ్ళు నేర్చుకున్నారు వాక్యాన్ని. వచ్చిన తిప్పులు ఏంటంటే నేను బాధపడేది అన్ని ఎరిగిన వాళ్ళే నా అభిషేక విలువను తక్కువ అంచనా వేస్తున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి, వాళ్ళు ఎవరు, అది సరైనది కాదు. ఆ విలువలు మీరు తెలుసుకోండి. ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు ఆలోచించాలి నన్ను గురించి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడుక్కున్నానా? లేకపోతే మీ ధనం కోసం, మీ భోజనం కొరకు ఏమన్నా మీ గడప దగ్గర నిలబడ్డానా? లేక మీది ఏదైనా తీసుకొని దోచుకున్నానా? ఎందుకంటే పౌలయ్య మాటలే నేను అంటున్నా, నేను ఎవరి మీద భారంగా ఉండలేదు, ఎవరికి భారంగా ఉండలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నువ్వేంది సందా ఇవేంది, లేకపోతే నువ్వు దశం భాగం ఇవేంది, నువ్వేంది నాకు బట్టలు పెట్టలేదు అని అడిగాను అమ్మ మిమ్మల్ని. అయ్యా ఎవరినన్నా? ఇవన్నీ మీరు గమనించాలి. దేవుడు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి దైవజనుడు, అభిషిక్తుడు. ఆయన మమ్మల్ని ఎప్పుడూ మా మీద మాకు భారంగా ఉండలేదు, మమ్మల్ని కష్టపెట్టలేదు, మమ్మల్ని దోచుకోలేదు. ఇవన్నీ వాస్తవాలు గ్రహించాలి. ఈ నీతి నిజాయితీని కూడా గ్రహించి తృణీకారంగా మీ మనసులో నా పైన ఉన్నాయంటే ఇక మీరు వేస్ట్. ఎందుకంటే మీరే ఉన్నారు కాబట్టి, వాక్యం ఎరిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పిస్తున్నాడు ఈ మాట. అది కాబట్టి ప్రార్థన విలువలు అవి అందరికి తెలియవు. చక్కగా వచ్చేది మీరు దీన్ని ఇలా కంటిన్యూ చేసుకోండి. నేను వచ్చినా రాకపోయినా ఈ టీమే మీరు చేసుకోండి. మీ ప్రార్థనకు దేవుడు వచ్చే నెలలో డబల్ చేస్తాడు. ఇది వాస్తవం. మీరు ఎట్లాగ నిలకడకుండా ఇంకంతే, మీరున్నండి చాలు. కొర్నేలు ఒక్కడు కుటుంబానికి కదిలిచ్చాడు. ఇదొక మెట్ట, ఫస్ట్ మెట్ట ఆయన, సెకండ్ కుటుంబం. ఇప్పుడు చూడండి ఎట్లాగా ఉందో. మీరు బాగా ఇది అర్థం చేసుకుంటారు. నీ వ్యక్తిత్వ ప్రార్థన నీ ఒక్కడితో ఆగిపోదు, అది ఇంటిని అభిషేకంతో రగిలిస్తుంది. అంతటితో ఆగిపోదు. నానా జ్యోతి నువ్వే చదువు 10వ అధ్యాయం మూసావా బైబిల్? నాన్న అది కాదురా నాన్న, ఇది ఉంచాలి, ఇది కావాలి. కానీ కొర్నేలుతో దూత మాట్లాడటం ఎందుకంటే ఆ లింకులు పెట్టాలి మనం, వ్యక్తిగతం, కుటుంబం. ఇంచుమించు 3 గంటల సమయంలో అది ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడండి. అదేనా సందర్భం నాన్న? ఏం చేస్తున్నాడు కొర్నేలు గారు అక్కడ? ప్రార్థన చేసుకుని ఇంచుమించు ఎన్ని గంటలది? 3 గంటల సమయంలో ఏకాంత ప్రార్థన, ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటున్నాడు. మీరు వినండి, ఎందుకంటే వాక్యాధారంగా మీకు చూపిస్తున్నా, ఇదంతా వాక్యాధారంగా చూపిస్తున్నా మీకు. ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు చదవండి. దేవుని దూత అక్కడికి వచ్చేసింది కొర్నేలు గారి దగ్గర. వచ్చి కొర్నేలని పిలుచుట దర్శనమందు. అది అర్థమవుతుందా? ఒకసారి నాకు వెళ్ళి అందరూ చూడండి, ఆ ఫీలింగ్ కూడా మీరు చూడాలి. ఈ ప్రార్థన ద్వారా ఏం కలిగింది ఆయనకి? ఒకటి దర్శనము. అది చదువునానా? ఏం కలిగింది ఆయనకి? దర్శనమందు. అంతేనా? వింటున్నారా? వింటున్నారా అందరూ? బ్రదర్స్ వింటున్నారా? ఏమని బిడ్డలు? విజన్, దర్శనము అనేది ఒకటి కావాలి. వీళ్ళు దర్శించేది ఏంది? ఆ దర్శనం ఈ కాలం అంటున్నారంటే, నీ ముఖానికి నువ్వు సరిగ్గా ప్రార్థన చేసి సస్తేనేగా నీకు దర్శనాలు రావడానికి. ఎప్పుడు బరీకి తిని నిద్రపోతావు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది దర్శనం? ఒకళ్ళు దర్శనం వస్తే దెయ్యపు కళ్ళొద్దు, అంతకంటే ఏమీ రావు. అర్థమవుతుందా? నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ కుటుంబం ప్రార్థనకి కదిలించబడుతుంది. దేవుడే డైరెక్ట్గా నీకు దర్శనమును కలుగా చేస్తా. హల్లెలూయా. అర్థమైందా? ఉన్నతమైనటువంటి దర్శనాన్ని కలుగజేయాలి. విజన్
దేవోక్తి లేని ఎడల జనులు అది దేవోక్తి అంటే దర్శనము లేక వాక్యము ప్రవచనం. వాక్యము ప్రవచనము దర్శనము దేవోక్తి. ఒక దర్శనం అనేది ఒక భక్తుని, ఒక సేవకుని, ఒక ప్రవక్తని నిలబెడుతుంది. వాళ్ళకు ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, ఒక గురిని కలుగు చేస్తుంది. వినండి, మీరు ప్రార్థన సరిగా రాకపోయినా వాళ్ళు వినండి, మీరు ఈ లెక్కలు దేవుడు మార్చేస్తాడు. నువ్వు ప్రార్థన ఉంటే నీకు ఒక విజన్, ఒక ప్రత్యక్షత కలుగుతుంది కదా. అసలు అంత అద్భుతంగా అంటాడు పౌలు గారు, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. అది ఎంత పట్టుదల విశ్వాసతను కలుగు చేస్తుందో తెలుసా. దర్శనం వినుట ద్వారా, అది ఈ దర్శనము చూచుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం. ఇది డెవలప్ చేసుకోవాలి. ఒకసారి మీరు దానియేలు గ్రంథం చదువుకోండి. ఆయన కలలు దర్శనాలు అర్థం చెప్పడం మాత్రమే కాకుండా ఆయన కూడా కలలుగా అన్నాడు. అదేగా ప్రకటన గ్రంథానికి లింకు, దానియేలు గ్రంథమే కదా. చాలా ఉన్నతంగా వెళ్ళిపోతారు మీరు. ఒక మాట చెప్పాలంటే అక్కడ ఉంటారు, పరలోకంలో దేవుడి దగ్గర ఉంటారు. మనసు, విధాన, ఆలోచనలు ఏమైందంటే దర్శనం కలిగింది. యవ్వన బిడ్డలు ముఖ్యంగా ఈ ప్రాయంలో మీరు గట్టిగా నిలబడితే, బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక దర్శనం మీకు ఇస్తాడు. ఎట్లా తాలు తప్పలాగా ఉండరు. ఆ దర్శనపు ఆ ప్రభావాన్ని, ఆ దర్శనం మీకు ఒక గురిని, ఒక లక్ష్యాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. ఒక ధ్యేయాన్ని కలుగు చేస్తుంది. ఆ లక్ష్య సాధన కొరకు మీరు ముందుకెళ్ళిపోతారు. మీరు వినండి, అర్థం చేసుకోండి. ఈ ప్రార్థన, ఈ ప్రత్యక్షత లేకపోతే యవనస్తులు తప్పక, చెప్పండి గట్టిగా, అది పడిపోతారు. అది అర్థమవుతుందా? నేను ఇంకా మీకు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, అర్థమయ్యేటట్టు చెప్తా, వినండి. మీ చదివే చాలా శ్రమతో ప్రయాసతో కూడింది. ఇప్పుడు చదువు, ఇప్పుడు ర్యాంకు రావాలి, పాస్ అవటం కాదు కదా. ర్యాంకులు రావాలి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇట్లా రావాలి, 10 లోపు రావాలి. వస్తేనే మీకు ఉచిత విద్య, త్వరగా మా కంపెనీలో చేరండి, మా కంపెనీలో జాయిన్ అవ్వండి, లేదా మా దాంట్లో చేరండి అని ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే రావు. డిగ్రీలు ఉంటే అన్నీ ఊరక కాగితాలు, సర్టిఫికెట్లు ఇంట్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి, కానీ ఉద్యోగాలకు పనికిరావు. కాబట్టి మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి కనుక మీ స్టడీ కూడా ఇరుకుగానే ఉంటుంది కనుక. నేను కొన్ని సందర్భాల్లో కొందరికి చెప్పా, గొప్ప చదువు చదివేవాళ్ళకి, అరే బాబు, తాము దూరం కదా, కంత లేదు కానీ వెళ్ళటానికే కంత సరిగా లేదు కానీ మెడకొక డోల్ అన్నాడు. కంత అంతే, హోల్ ఎంతే ఉందంటే మనిషే సరిగ్గా పట్టడు. ఇట్లాగా అణుచుకొని ఇందులో నుంచి అటు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆడైతే ఒక డోలు తగిలించుకున్నాడు అనుకోండి, వెళ్ళగలరా? అట్లాగే నా బిడ్డలుగా, నా కుమారులు కుమార్తెలుగా, మనవరాళ్ళు మనవళ్ళు అనుకోండి, చెప్తున్నాను, మీరు ప్రార్థన, మీ చదువుల మీదే దృష్టి పెట్టండి. ప్రేమలు, స్నేహాలు, మోహాలు, ఈ పిచ్చి వేషాలు పెట్టుకున్నారనుకోండి, డోలు మెడకు తగిలిందనుకోండి, బయటికి వెళ్ళలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి యవ్వన బిడ్డలు. చాలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. సంవత్సరం మీరు పాస్ అవ్వరు, పైకి వెళ్ళిపోరు, జాబ్ను దూరం చేసుకుంటారు. ఇదంతా అవసరం. ఒక్కొక్కడికి ఒక పిచ్చి. ఒకడు ఫోన్ పెట్టుకుంటే అందులో వాక్యం కాదు, పిచ్చి అన్నీ ఉంటాయి.
ఒకడు ఫోన్ మాట్లాడితే మంచి ఫ్రెండ్స్గా పూర్వపోకోళ్ళు అందరూ ఉంటారు. మళ్ళీ ఇటు ప్రార్థనకు వస్తాడు. ఎట్లా చెప్పండి? ఎందుకు వస్తున్నావు నువ్వు ప్రార్థనకి? తల్లిదండ్రులు మోసం చేస్తున్నావా? దేవుని నామాన్ని అవమానపరచడానికి వస్తున్నావా? సంఘానికి చెడ్డపెట్టి తేయడానికి వస్తున్నావా? చాలా ఉన్నాయి ఇందులో లింకులు. మీరు వస్తున్నారు దేవుడి సంధికి. ఆ స్థితిని మీరు కాపాడుకోవాలంటే, మీకు ఒక ప్రత్యక్షత కలగాలంటే, మీకు ఒక దర్శనం కలగాలంటే, కొర్నేలు వలె మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది అప్పుడు టర్న్ అయిపోయింది మీ మైండ్. ప్రార్థన అనే దాని మీద పడింది అనుకో మీ మనసు, అంటే దేవుడి మీద పడ్డట్టే. మైండ్ మారిపోద్ది. ఇంకెప్పుడేంటి? ఒకటి, నా ప్రభు నేను ప్రార్థన చేసుకోవాలి. రెండు, మా మమ్మీ డాడీని వాళ్ళకి చెడ్డ పేరు తాగకూడదు. మూడు, నా చదువులో మంచి ర్యాంకు నేను సంపాదించుకోవాలి. ఇది ఉంటుంది. దీని మీద ఇక దృష్టి ఉంటుంది కనుక మీరు ఎట్లా అవుతారంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ఎస్తేర్ లాగా అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లెక్క. విజన్, దర్శనం అనేటటువంటిది ఒకటి ప్రార్థన పరుడికి వస్తుంది, కానీ వరికి తిని పడుకునేవాడికి రాదు. చెప్పాను దెయ్యపు కళ్ళు వస్తాయి, పీడ కళ్ళు వస్తాయి, దెయ్య స్వరం వినపడుద్ది. వాడు నేను భయపెడతా ఉంటాడు, బూచోడు వచ్చాడు అన్నట్లు చేస్తాడు. కావాలి. ఈయనెవరు? ఒక అన్యుడు. అసలు వాస్తవంగా ఆయన చేసే జాబ్ ఏంటి? ఎవరైనా అంటే ఏంటి జాబ్ ఏంటైంది? కొర్నేలు గారిది ఏంటి? 100 మంది సైనికుల మీద అధికారి. అసలు సైనికులు కమాండర్స్ ఎలాగుంటారు? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు కోపంతో, గద్దిస్తూ, అరుస్తూ, ఇంకేవో మాట్లాడుతుంటారు. అలాంటాడు ఒక సాత్వికుడై దేవుడు పాదాల దగ్గర ప్రార్థన చేసి కుటుంబాన్ని దేవుళ్ళో కంట్రోల్ చేసి దేవుని దర్శనం పొందుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అని చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి. ఇప్పుడు థర్డ్ స్టెప్, దేవుడు చదువునానా మిగతాది. దర్శనమందు దేవుని దూత కనబడి, కొర్నేలు నీ ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా నువ్వు యొప్పేకి, చూడండి, యొప్పేకి మనుషులను పంపి, యొప్పేకి మనుషులను పంపి పేతురు, వీళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకోం ఈసారి. పేతురుని చదువు ప్రసాద్. అతడు అది ఇప్పుడు మొదలైందండి. ఇప్పుడు మొదలైంది. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళిపోతున్నాం పరిస్థితి. మీకు అర్థమవుతుంది ఆ పరిస్థితి. నువ్వు ఇంటిలో ఒక్కడే ప్రార్థన చేస్తే కుటుంబాన్ని కదిలిస్తావు. నువ్వే సంఘానికి వెళ్తావో ఆ సంఘంలో ఉన్నతమైన ఆశీర్వాదం, అభివృద్ధి ఉంటుంది. మనం అందరం ఆలోచించవలసింది అది. నువ్వు సంఘాన్ని కదిలించాలి. నువ్వయ్యా మనుషులు పంపించు అక్కడికి. యొప్పేలో చర్మకారుడైనటువంటి ఈ చర్మ బిజినెస్ అన్నమాట సీమోను ఉంటాడు. వాళ్ళ ఇంట్లో మరి పేతురు, ఎవరు? సీమోను పేతురు. పేతురును మారు పేరు గల సీమోను పేతురు కదా, ఆయన ఉంటాడు. ఆయన పిలిపించుకో అన్నాడు. దూత ఏం చెప్పలా, వాక్యం చెప్పలా, బాప్తిసం తీసుకో, ఆత్మ పొందుకో, ఏం చెప్పలా దూత. ఎందుకంటే దూతకు అధికారం లేదుగా. అందుకే పాట కూడా రాశారు కదా, దూతలకు లేని ఆ దివ్య సేవను ధూళులైన నాకు ఇచ్చాడు. దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యం. పిలవనప్పుడు ఇక సరే పంపాడు మనుషుల్ని. ఇక్కడ చూడండి, ఆయన నమ్మిక, ఆయన ప్రార్థనలో ఉన్న పట్టు, ఆ నిశ్చయత ఏంటో అర్థమైపోయింది కొర్నేలు గారికి. వెంటనే తన ముఖ్య స్నేహితులను, బంధువులను అందరినీ పిలిచేశాడు. మొత్తాన్ని
పేతురు గారు వచ్చే లోపే మొత్తం పెద్ద హాల్ అది, అందరూ సమావేశమయ్యారు. ఇంకా పేతురు గారు వచ్చేసాడు. ఆయన రావడమే వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. లేదు ఆయన అలా పడకూడదు, నేను నీలాంటి మనుషుడిని, పైకి లేవడం. ఇంకా అక్కడ ఆయన సువార్త చెప్పడం, ఆ సువార్తలోనే ఆ వినే ప్రజలందరిలో విరిగి నలిగిన మనసు రావడం, పశ్చాత్తాపం కలగడం, వాళ్ళ అంతరంగ హృదయ శుద్ధిని బట్టి అభిషేకం వాళ్ళ మీదకు రావడం, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటాం, అనే భాషలు మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. అది ఇప్పుడు సంఘం ఎక్కడ ఉంది, సంఘంలాగే ఉన్నారు. అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు సంఘాన్ని కూడా కొర్నేలి ప్రార్థన కదిలించు. అప్పటికప్పుడు అన్నీ జరిగిపోయినాయండి. ప్రజలు రావడం, బంధుమిత్రులు సువార్త వినటం, మారు మనసు పొందటం, హృదయ శుద్ధి కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ పొందుకొని అన్ని భాషలు మాట్లాడటం. సరే, అది ప్రార్థన వలన ఎంత ఉన్నతమైన అభివృద్ధి కలుగుతుందో స్వయంగా ఇక్కడ కొర్నేలి గారిని బట్టి మనం చూడగలుగుతున్నాం. అది మన ప్రార్థనలు వ్యర్థం కావు. ఆ ప్రార్థన మీద నమ్మిక, విశ్వాసత, పట్టుదల అనబడేటటువంటిది ఒకటి కావాలి. అది లేకపోతే ఇలాంటి హోల్ నైట్ ప్రేయర్లు 100 పెట్టినా వేస్టే. ఇవాళ మరి ఇంతమంది సమావేశం అయ్యారు. దీని ద్వారా ఏంటి జరిగేది? ఈ ప్రార్థన ద్వారా ఏ విధమైన అభిషేకాన్ని మనం పొందుకుంటాం, ఎలాంటి దర్శనం వస్తుంది, ఎలాంటి ప్రవచనం వస్తుంది, ఏ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుందో మనమే పరిశీలన చేసుకుందాం. ప్రార్థన మంచిదే. ఈ హోల్ నైట్ అనబడేటటువంటిది సంఘ బిడ్డలుగా అందరం కలిసి దేవుడి పాదాల దగ్గర విజ్ఞాపన చేద్దాం. దేవుని అడుగుదాం. అన్ని విధాలుగా అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, అధిక బలాన్ని మనం సంపాదించుకుందాం. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి.